వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని బైన్సపట్టణంలో ఉన్నాము. రేపు జరగబోయే శ్రీరామనవమి శోభయాత్ర బందోబస్తు గురించి ఇక్కడ బైన్స్లో ఉన్నటువంటి ఏఎస్పీ అవినాష్ కుమార్ గారిని మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. రేపు మన భేసాలో రామనవమి శోభాయాత్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది శోభాయాత్ర గోశాల నుండి రామిల్లా మైదాన్ వరకు ఉన్నాయి. దీంట్లో మన బందోబస్తు ప్లాన్ రెడీ ఉంది. ఆల్మోస్ట్ 250 ఫోర్సెస్ పెట్టడం జరిగింది. ఎస్పీ మేడం స్వయంగా పర్సనలీ ఇది బందోబస్తుకి చూస్తుంది. మన ఒకటే ఇంటెన్షన్, దీనికి శాంతియుతంగా సంతోషమైన చేయడానికి మన పోలీస్ ఫోర్స్ రెడీ ఉన్నారు. రేపు బందోబస్తులో అంటే సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానీ ఎందరూ పాల్గొనే అవకాశం? ఇది మొత్తం డీటెయిల్ మీకు ఇస్తా. టోటల్ మంది 250 మంది ఉన్నారు. దీంట్లో 18 ఎస్ఐస్ ఉన్నారు, 8 సిఐస్ ఉన్నారు, నేను ఒక ఏఎస్పీ ఉన్నాం. ఇది టోటల్ 250 ఫోర్సెస్ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే పట్టణంలో కూడలిల వద్ద సీసీ కెమెరాలు కూడా అందులో పర్యవేక్షిస్తున్నారు. దాదాపు ఎన్ని సీసీ కెమెరాలు? టోటల్ మేము 26 రూఫ్ టాప్ కెమెరాస్ పెడుతున్నాం. దీంతో పాటు డ్రోన్ కెమెరా నుండి కవరేజ్ కూడా అవుతుంది. సో మన రూఫ్ టాప్స్లో మొత్తం రూట్స్ కవరింగ్ చేస్తున్నాము. ఇదండి బైన్సపట్టణంలో రేపు జరగబోయే కార్యక్రమాల గురించి అయితే ఇక్కడైతే ఏదైనప్పటికీ అన్ని పకడ్బందీగా ఇక్కడ బందోబస్తు ఉంటుంది. మరియు అన్ని కూడలిలో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా శాంతి భద్రతలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేయాలని చెప్పడం అయితే జరుగుతుంది.